మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 147 కీర్తన 3వ వచనం. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు, వారి గాయం మాన్పోవాడు సర్వోన్నతమైన దేవుడే. ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో ఆ గుండె చెదిరిన పరిస్థితుల్లో, గాయాల పాలైన పరిస్థితుల్లో ఎవరు నన్ను బాగు చేయలేరు, దీంట్లో నుంచి నన్ను ఎవరు బయటికి తీసుకురాలేరని ఒకవేళ కృంగిపోతుంటే, ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. ఈ లోక ప్రజలైతే ప్రియ దేవుడి బిడ్డ, వారి గాయాలు పైన పైన కడతారంట. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 14 వచనం మనం చూసినప్పుడు, సమాధానం లేని సమయమున సమాధానము చెబుతూ నా ప్రజలకున్న గాయములను పైన పైన మాత్రమే బాగు చేయుదురు. కనుక లోకము ఎలా ఉందంటే ప్రియ దేవుడి బిడ్డ, సమాధానం లేక కృంగిపోయిన పరిస్థితుల్లో ఒక పక్క నీకు సమాధానము, ఇదిగో మేమున్నామని చెప్తూ, మరొక పక్క మరి నీ గాయాలు రేపుతున్న పరిస్థితులు ఒకవేళ ఉన్నాయేమో, పైన వాళ్ళు బాగు చేస్తున్నట్లుగా, నిన్ను సమాధానపరుస్తున్నట్లుగా, ఇదిగో నీకేదో మేలు చేస్తున్నగా ఉండి ప్రియ దేవుడి బిడ్డ, వారు వెనక నేను అనేక గాయపరుస్తూ అనేక మందిని కృంగతీస్తున్న పరిస్థితుల్లో, నీ గుండె చెదిరి బాధించబడ్డ పరిస్థితుల్లో ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే, చూడండి, నా ప్రజలు పైన బాగు చేస్తారంటున్నారు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, నా ప్రభు ఎవరంటే నీ గాయాలన్నీ మాన్పే దేవుడు. నీ గుండెకి గాయమైందో, ఎవరి చేత నువ్వు బాధించబడ్డావో ఆ బాధల్లో విడిపించి కృప చూపించే సర్వోన్నతమైన దేవుడు. చూడండి, మోషే తన యొక్క సహోదరుని బట్టి అంటున్న మాట ఏంటంటే, చూడండి, కుష్టి వ్యాధి కలిగిన తర్వాత మరి మోషే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సంఖ్యాకాండం 12:13 వచ్చినప్పుడు, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినప్పుడు మిరియాము చూడండి, దైవజనుడికి వ్యతిరేకంగా లేచినప్పుడు, వ్యతిరేకంగా జీవించినప్పుడు, తనకి కుష్టి వ్యాధి కలిగినప్పుడు దైవజనుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, ఇదిగో ఆ కుష్టి వ్యాధి నుంచి తీసివేయమని దేవుని యొక్క సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి చూడండి, వారి యొక్క సహోదరిని స్వస్థపరిచి విడుదల దయచేసినట్లుగా ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా ఏ వ్యతిరేకమైన పాపం ద్వారాను, శాపం ద్వారాను, భయంకర పరిస్థితుల్లో నీ జీవితము ఆ యొక్క కృంగిపోయిన పరిస్థితుల్లోనూ, పాడైపోయిన పరిస్థితుల్లోనూ నీ జీవితం కొనసాగుతుంటే, ఈ ఉదయకాల సమయంలో నీ గాయాలు మాన్పే దేవుడు ఆయన, నీ గాయాలు కట్టే దేవుడు ఆయన. కనుక ప్రియ దేవుడి బిడ్డ, భయపడొద్దు. ఆయన ఎటువంటి గొప్ప కార్యమని చేయగల సర్వోన్నతమైన దేవుడు. నువ్వు ఎటువంటి భయంకర పాపంలో ఉన్నా, ఎటువంటి భయంకర శాపగ్రస్త స్థితి ఉన్నా, నీ కుటుంబం ఎటువంటి పేరున్నా, కొన్ని కుటుంబాలు గమనించినప్పుడు తాగుడు అనే పేరు ఉంటుంది. కొంతమందికి మరి యొక్క రకరకాల పాప సంబంధమైన పేర్లు, కొంతమందికి అప్పులోని పేరు. ప్రియ దేవుడి బిడ్డ, నీకు ఏ పేరుందో దాన్ని బట్టి గాయపరచబడుతున్నావో, నా ప్రభు అంటున్నాడు, ఆ గాయాలన్నీ మాన్పి నిన్ను బాగు చేసి నా దేవుడు నువ్వున్న స్థలంలో, నువ్వున్న ప్రదేశంలో నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలయ్యా, ప్రభువానికి స్తోత్రాలు స్వామి. గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ఎవరు ఏ పరిస్థితులు, గుండె చెదిరిన పరిస్థితులు నా తండ్రి అయ్యా ఎలుగెత్తి ఏడుస్తున్నారు, బాధించబడుతున్నారు, ప్రభువానికి స్తోత్రాలయ్యా. వారి బాధలన్నీ తొలగించి, వారి గాయాలన్నీ మానిపి నా తండ్రి, ఎక్కడ తలదించుకున్నారు, ఎక్కడ అవమానాలు పాలయ్యారో ప్రభా, ఏ పరిస్థితులు బట్టి కృంగిపోయి ఉన్నారు ప్రభా, అక్కడే లేవనెత్తి నీ నామను కనపరుచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.